హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం స్పెషల్ దోశలను అయితే వేసుకుందాం, అది కూడా అమూల్ బటర్తో. అమూల్ బటర్ అనేది ఇలాగ పౌచెస్లో ఉంటేనే మనకి వేయడానికి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది, స్మెల్ అనేది అస్సలు రాదు. ఒక దోశకి ఒక పౌచ్ అయితే మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ అనేది వేసుకోవాలి, తర్వాత ఎగ్ కూడా వేసుకోవాలి, కారం వేయాలి. ఇది మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు బాగా స్పూన్తో మనం మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అమూల్ పౌచ్ అనేది ఒకటి తీసుకొని హాఫ్ అంటే నేను మధ్యలో వేస్తున్నాను. హాఫ్ ఇదంతా మనం కారంలో కలిస్తే ఆ కారము ఆ ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే టర్న్ చేయను, ఇలాగే ఫోల్డ్ అయితే చేసేస్తాను. మిగతా హాఫ్ వచ్చి ఇలాగ పైన వరకు వేసుకుంటాను. ఇది బాగా మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత అయితే సెకండ్ సైడ్కి అయితే టర్న్ చేసుకొని బాగా మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకుంటే చాలా ఎమ్మీ టేస్ట్ అనేది ఉంటుంది. దీనికైతే పల్లీ చట్నీ, కారం అయితే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకో దోశ వేసుకొని ఇంకో పౌచ్ మనం బటర్ వేసుకొని జస్ట్ కారం మాత్రమే వేస్తున్నాను, ఎగ్ అయితే వేయడం లేదు. ఇది మొత్తం మనకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం దోశ మొత్తం మనకి కవర్ అయ్యేంత వరకు బాగా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బటర్ అనేది మనకి హెల్త్కి కూడా మంచిది. ఘీ కన్నా బటర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దోశలకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. దీన్ని కూడా నేను టర్న్ చేసుకోకుండా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. ఒక పౌచ్ అయితే ఒక దోశకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.